మిత్ర అనేది ఒక దొంగ చెప్పాలంటే. వాహన మిత్ర అనేది సంవత్సరానికి 10,000 వేస్తున్నాడు కానీ అది అందరికీ అందట్లేదండి. చెప్పాలంటే 10,000 వేస్తున్నాడు, సంవత్సరానికి 30,000 ఆపుకుంటున్నాడు. ఏ విధంగా చెప్పమంటారా? కాకి చొక్క లేకపోతే 500 నుంచి 1000 రూపాయలు ఫైను. సైడ్ ప్యాసింజర్ కూర్చుంటేనేమో 200 నుంచి 300 ఫైను. పోలీసు వాడు అక్కడ ఉన్నాడు, దొంగసాడు నుండి ఫోటోలు తీసేస్తున్నారు, అడ్డంగా దోచుకుంటున్నారు. ఇది ఈ వాహన మిత్ర అనేది ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ ఉండేది చాలామంది ఆటో ఓనర్స్ ఉన్నారు, దాంతోపాటు డ్రైవర్లు కూడా ఉన్నారు. ఓనర్స్ మాత్రమే కాకుండా డ్రైవర్లు కూడా అందజేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా, దాన్ని ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అరెస్ట్ మీద అంటే అది అక్రమ అరెస్టే అండి, అది అక్రమ అరెస్టే. అది రాజకీయం చేసినట్టే, ఇంకా రాజకీయం వల్ల చేశాను అంతే. అంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ జగన్ యొక్క పాలనా వైఫల్యాలు అంటే అది దృష్టిలో తీసుకొచ్చి అరెస్ట్ చేశారంటారా, లేకపోతే తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పెట్టాలి కేసులు అని చెప్పేసి అనుకుంటున్నాను. జగన్ మీద ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ A1 A2 ముద్దాయి అండి, జగన్ A1 A2 ముద్దాయి. అలాంటిది చంద్రబాబుని A1 A2 తీసేసి A37లో ముద్దాయి అంటే మరి ఇది అన్యాయమే కదండి. అది కాకుండా నారా లోకేష్ మీద కూడా కేసు పెట్టాలని చూస్తున్నారు. మొన్నే సిఐడి వెళ్ళి చెయ్యాలని చూశారు, కానీ సుప్రీంకోర్టు రాగానే 4వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వచ్చింది. కానీ నారా లోకేష్ని కనుక అరెస్ట్ కనుక చేస్తే మేము మా TNTUC రోడ్డు మీదకి ఎక్కుతాం ఖాయం. మా చంద్రబాబు మా నారా లోకేష్ అన్న వచ్చేదాకా మా పోరాటం ఆగదు. మాది TNTUC, మాది ఫుల్ సపోర్టు. మా చంద్రబాబు అన్నకి, మా లోకేష్ అన్నకి ఫుల్ సపోర్టు. 2,40,000 ఉండేది, ఇప్పుడు వచ్చి 3,30,000 అయిపోయింది. ప్రతి వెహికల్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఆటో కూడా సామాన్యం బ్రతకాలంటే కష్టం అయిపోయింది. ఈ ఆటో 10,000 అని వేస్తున్నారు, దానికి తగ్గట్టు ఎంత కేసులు ఎన్ని విధాలుగా దారుణంగా కేసులు కొట్టేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే మనం చెప్పుకోలేము, ఇంకా అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు కూడా బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి తిరిగి రావడానికి, ఈరోజు సండే రోజు సహజంగా పోలీస్ ఆయన కనపడలేదు, లోపలికి వెళ్ళి తిరిగి వచ్చినందుకు వచ్చి అడ్డంగా వచ్చేసి కేసు రాశాడు, కొట్టేశాడు. ఏం చెప్పాలి? ట్రాఫిక్ ఉండి లోపలికి ఏదన్నా ప్రాబ్లం అయితే అనుకోవచ్చు, అంత దారుణంగా ఉంది పరిస్థితి. రోడ్డు మీద తోలడానికి ఏమీ లేదు, శూన్యం. అసలు లైసెన్స్లు అంటారా, ఎవరికీ లేవు. అసలు లైసెన్స్ చెక్ చేసేవాడే లేడు మెయిన్ చెప్పాలంటే, అలాగుంది దారుణంగా. జగన్మోహన్ రెడ్డి 10,000 వేసారు ఆటో వాళ్ళకి అంటున్నారు, దానివల్ల ఉపయోగం ఉందా? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు వేస్తున్నారు, దాని తగ్గట్టు కేసులు కొడుతున్నారు, చేస్తున్నారు. ఆటో వాడి పరిస్థితి ఎంత హీనంగా అయిపోయిందంటే అంత హీనంగా అయిపోయింది. బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు మన ఇంటికి తీసుకెళ్లాలన్నా కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రూపాయి తీసుకెళ్ళి పెళ్ళాం బిడ్డలు సుఖంగా ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు పొద్దున్న వస్తే మేము నైట్ 11, 12 అవుతుంది. అంత హీనంగా అయిపోయింది ఆటోల పరిస్థితి, అంత దారుణంగా అయిపోయింది. ఇప్పుడు ఆ 10,000 దేనికి వస్తాయి, దేనికి రావు. 10,000 వేసిన తర్వాత 20,000 లాగుతారు కేసుల ద్వారాగా. అందుకని ఇప్పుడు రాజధాని మారుస్తామన్నారు, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంది మీద ఉందా? ఇదివరకు ఎలా ఉండేది, ఇది బాబు గారు ఉన్నప్పుడు రాజధాని బాగుండేది. ఇప్పుడు రాజధాని మారుతా అన్నారు, వాళ్ళు పార్టీ ఇది కాబట్టి టైంలో సర్వీస్ బాగుండేది, చాలా బాగుండేది. చంద్రబాబు నాయుడు అమరావతి వచ్చిన తర్వాత చాలా బాగుండేది, సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే రాజధాని లేదంటున్నా, ఒక ప్లస్ అది కూడాను, రాజధాని లేదు, ప్లస్ ఈ ఆటోలు ఎక్కువైపోవడం వల్ల, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవరు కొత్త వాళ్ళు వచ్చేసి సిటీలో తిరగటం, దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నా పేరు దాస్ అండి, నేను 19 సంవత్సరాల మట్టి ఆటో తోలుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వచ్చినాక
సీఎం అయినాక ఈ ఆటో ఫీల్డ్ అంతా బ్రేక్ అయిపోయింది. చంద్రబాబు గారు హయాంలో గ్యాస్ రేటు 35 రూపాయలండి. ఈయన వచ్చినా 100 రూపాయలు అయింది. ఆ 35 రూపాయల టైంలో మేము 80 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలకి కిరాయికి వెళ్ళాలి. ఇప్పుడు 100 రూపాయల టైంలో 30 రూపాయలకి 50 రూపాయలకి వెళ్తున్నాం. మేము ఎలా బతకాలండి? 10,000 వేస్తున్నాడు అన్నాడు. 10,000 ఎవరికి వేస్తున్నాడు? ఎవరికి వేస్తున్నాడండి? వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకే చూసుకుని వేస్తున్నాడే కానీ 10,000 ఎవరికి వేయట్లేదండి. ఇప్పుడు పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలి కదండి. పార్టీలకి వాళ్ళ పార్టీల వాళ్ళకి వేస్తున్నాడు. నేను ఎంతవరకు మేము పెట్టుకోవాలో మేము వేయలేం, మాకు అవసరం లేదండి. వాహనమిత్రం మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆటో వెళ్తుందండి, వెనకాల మేము స్టీల్ రాడ్ బంపర్ కట్టుకుంటున్నాం. ఎవడన్నా బైక్ కూడా తగలకుండా ఆ బంపర్ పెట్టుకుంటున్నాం. ఆ బంపర్ తీసేయాలంట. ఇప్పుడు నాది రేడియేటర్ బండి అండి, బైక్ కూడా తగులుతాడు, ఆ బంపర్ పోయలేదు, అది 30,000 అయిపోద్ది. అది తీసేయాలంట. అది తీసేస్తే ఎందుకు తీసేయాలంటే ఫోటో కట్టాలి, నెంబర్ పెట్టి కనపడలేదు. పైన నెంబర్ వేస్తున్నాం అండి, పైన ఉంటుంది కదండి నెంబరు, అది తీసేయాలంట. దానివల్ల మాకు ఎంత నష్టం అండి? ఎవరిస్తారు? పోలీసు వాళ్ళు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? ప్రాబ్లమేనండి. మరి మేము ఆ రాడ్ షోయింగ్కి పెట్టుకోలేదండి. మాకు వెనకాల రేడియేటర్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, సేఫ్టీ కోసం పెట్టుకున్నాయి అవి. అది తీసేయాలి, కట్ చేయాలి, 1500 కేసు. ఏంటండి ఇవన్నీ? ఏంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నాడండి. మరి ఇప్పుడు బాబు గారిని అరెస్ట్ చేశారు కదా, బాబు గారిని అరెస్ట్ చేశారంటే భయం వేసి, గెలవలేనని భయం వేసి కక్ష ఎలా అన్నా తీర్చుకుందాము, ఎడి తిరిగి నేను రాలేను కదా అని భయం వేసి చేసే పనులేండి ఇవన్నీ. కుట్రపూరితంగానండి. అలా చేసే మనిషి కాదండి ఆయన. అలా చేసే మనిషి కాదు. చంద్రబాబు గారు అంటే ఒక అంబాసిడర్ అండి ఆయన. ఆయన నేలెత్తి చూపిస్తాకి ఎవరో పనికిరారండి. అవినీతి అనేది వైసీపీ కాదనండి, టీడీపీ కాదండి. అదేనండి చెప్తున్నా కదండి, భయం వేసి రేపు గెలవలేనని భయం వేసి ఆయన లోపలేసి ఎలాగోలా చేసుకుందామని ప్లాన్ వేసాడు. అది రివర్స్ అయిపోయింది, జనాలకి వెళ్ళిపోయింది.